హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వ్లాగ్ అయితే నేను వీక్లీ ఆయిల్ ఎలా అప్లై చేస్తాననే రొటీన్. నా ఏజ్ చూసారు కదా ఎంత లాంగ్గా అండ్ స్ట్రాంగ్ డార్క్గా ఉందో. నేనైతే అన్ని న్యాచురల్ ప్రోడక్ట్సే యూజ్ చేస్తాను అండ్ మెయిన్లీ 5 స్టెప్స్ని అయితే ఖచ్చితంగా ఫాలో అవుతాను. ఫైనల్లీ ఆయిల్ అప్లై చేసినప్పుడు ఎయిర్ ఎప్పుడు లీవ్ చేయొద్దు, వేసుకోవాలి. మనం ఫస్ట్ అయితే ఎయిర్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసి ఎయిర్ని అయితే బాగా కోమ్ చేసుకోవాలి. ఎయిర్ని రోల్ చేస్తూ కోమ్ చేసుకోవాలి, అప్పుడే ఎయిర్ ఫాల్ అనేది ఎక్కువ అవ్వదు. ఇలానే 2 సైడ్స్ చేసుకోవాలి. నేనైతే ఎప్పుడు హోమ్ మేడ్ ఆయిలే యూజ్ చేస్తాను. దీని ఫుల్ వీడియో కావాలంటే మన ఛానల్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఈ ఆయిల్ని అయితే నేను 1 మంత్కి సరిపడా ఒక్కసారి ప్రిపేర్ చేసుకుంటాను, అన్నీ న్యాచురల్ ప్రోడక్ట్స్ తోటే. తర్వాత మనము ఎయిర్ని డివైడ్ చేసుకుంటూ ఆయిల్ని అప్లై చేయాలి. కొంచెం కొంచెం లేయర్ లాగా తీసుకుంటూ స్కాల్ప్కి అప్లై చేసుకుంటూ టోటల్ ఎయిర్ మొత్తం చేసుకోవాలి 2 సైడ్స్. ఇలా చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం మసాజ్ చేయడం స్టార్ట్ చేయాలి. దానివల్ల మన ఎయిర్లో హీట్ ప్రొడ్యూస్ అయ్యి ఎయిర్ గ్రోత్ అనేది ఫాస్ట్గా అవుతుంది. ఇలా ఫింగర్ టిప్స్ తోటి మనమైతే మసాజ్ చేసుకోవాలి ఎయిర్ని. ఎప్పుడు నెయిల్స్ యూజ్ చేసి అయితే మనం మసాజ్ చేసుకోవద్దు, ఓన్లీ ఫింగర్ టిప్స్నే యూజ్ చేయాలి. స్కాల్ప్కి మొత్తం ఆయిల్ అప్లై చేశాక కింద ఎడ్జెస్ కూడా మనం ఆయిల్ని అప్లై చేయాలి, లేకపోతే ఎయిర్ అనేది చాలా డ్యామేజ్ అవుతుంది. ఇట్లా మంచిగా మసాజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనము ఫింగర్ టిప్స్ తోటి ఎయిర్ మొత్తాన్ని ఒకసారి కోమ్లాగా చేసుకొని ఇలా ఫింగర్స్ తోటి అయితే మసాజ్ చేయడం స్టార్ట్ చేయాలి. ఇలా మొత్తం చేసుకోవడం వల్ల హీట్ అనేది జనరేట్ అవుతుంది, అప్పుడు మన ఎయిర్ గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇలా ఎయిర్ మొత్తంని రివర్స్ వేసుకొని ఇలా 3 మినిట్స్ చేసుకుంటే మనకి రూట్స్ నుండి ఎయిర్ అనేది ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది. అలాగే నాకైతే కామెంట్ చేశారు, ఒకసారి ఎయిర్ యాక్సెసరీస్ యూజ్ చేయకుండా ఆయిలీ ఎయిర్ ఉన్నప్పుడు బన్ వేసి చూపించమని. ఇలా అయితే నేను వేసుకుంటాను ఆయిలీ ఎయిర్ ఉన్నప్పుడు. మీరు డీటెయిల్గా చూస్తే మనకి ఈజీగా వచ్చేస్తుంది. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. ఏ యాక్సెసరీస్ అంటే క్లిప్స్ లేదా ఎయిర్ బ్యాండ్ లేకుండా ఇలా వేసుకోవడం వల్ల మన ఎయిర్ అయితే చాలా టైట్ కూడా ఉంటుంది, అస్సలు ఊడదు. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడే మా వీడియోలు అన్నీ మీ వరకు వస్తాయి. అంతే మరి ఈ వీడియో. బాయ్ బాయ్.